కలిసి అంటే చాలా పకడ్బందీ. నేను అంటాను వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా తెలిసి చేశారు. ఎందుకంటే చిరంజీవి గారికి నోరు ఉండదు, ఈయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియదు, రాజకీయాలు తెలియదు, కనిపెట్టేశారు, వేసేశారు. మరి మీరు జనసేన ఎలా చేయగలరా, చేయండి చూద్దాం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూపిస్తారు. వేశారు, నా మీద కూడా చేశారు, అదే ప్రయోగం చేశారు. మళ్ళీ పాత రొచ్చు కొట్టి అదే వాసన ప్రయోగం కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? నేను అమరావతికి వెళ్ళినప్పుడు ఇక్కడ భయం, నా చుట్టుపక్కల తిరిగేది మన యువశక్తి ఉండదు. వాళ్ళు జెండాలు పట్టుకొని అన్నామా అని తిరుగుతూ ఉంటే, ఆ రోజు నేను వెళ్ళి అసలు రైతుల భూములు లాక్కోవద్దు అనడానికి నేను చెప్పాను. చెప్పినప్పుడు మరుసటి రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక, ఎందుకు నాకు దాయిలే అందరిలాగా, అది వేరే పేపర్ చెప్పిన ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ గారు, ఎందుకు అటు ఇటు ఎందుకు ఏదో కూడా నా ఓపిక లేదు. నాకు ఆయనంటే కోపం లేదు, ఆంధ్రజ్యోతి అంటే ఇష్టం లేదు, ఇష్టమే నాకు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బల్లింగ్ కలిపోతే కూడా వెళ్ళి వచ్చినోండి, ఏం మనసులో ఏం పెట్టుకోలేవు. కాకపోతే మీరేం చేశారైతే నేను గుర్తిస్తారు, అది కూడా మీరు మర్చిపోకండి. ఆయన రాశారు వేదికలో, పవన్ కళ్యాణ్ చుట్టూ ఆయన కులం తాలూకు యువతంతా తిరిగారండి. ఏమండి రాధాకృష్ణ గారు, నేను కరీంనగర్ లో జమ్మిగుంటకి వెళ్ళానండి, అక్కడ నా కులం ఎక్కడుందండి? కరీంనగర్ లో జమ్మిగుంట. వరంగల్లో నేను తిరిగినప్పుడు నా చుట్టూ ఉంది, అక్కడికి నా కులం ఎక్కడుందండి? బళ్ళారికి వెళ్ళానండి, రాయచూరికి వెళ్ళానండి, నా కులం ఎక్కడుందండి? నాకు అందరూ ఉన్నారు, అన్ని కులాలు, అన్ని మతస్థులు, ప్రతి ఒక్కరు నా అభిమానులు, నేను ఇంత ఇష్టపడేవాళ్ళు, నేను నా ఆలోచనలు నేను ఇష్టపడేవాళ్ళు. మరి కన్వీనియంట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మీరు నన్ను నా కులం బలం అని అనుకొని, అతని చుట్టుపట్ల యువశక్తి ఉంటుందని మీరు నిర్ణయించుకొని అప్పుడు మీరు రాయలేదే. అంటే మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి, మీకు చిన్న ఎదురెళ్తే వెంటనే నా కులం ఇంకోటో అన్ని మాట్లాడితే, ఏమండి నేను చిరంజీవి గారు అంత మెత్తగా మనిషిని కాదండి. చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి అండి, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదు. ఆయన ఇంటికి పెద్ద కొడుకు అండి, పవన్ కళ్యాణ్ ఇంటికి ఆఖరి కొడుకు, పుచ్చోటలు మూర్ఖత్వం, చచ్చిపోయేందుకు తెగింపు ఉంటుంది. ఇంకొకసారి ఎవరన్నా సరే నేను ఒకటే కులానికి కన్ఫైన్ చేస్తే, నేను మొత్తం అందరి ఎవరెవరి సంస్థల్లో ఎంతమంది మీ కులం అన్ని బయటికి తీసి మాట్లాడతాను. దయచేసి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, కానీ నన్ను ఒక కులానికే మీరు అంతగట్టి కుల నాయకుడినే చేద్దామంటే, మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మీ మేనేజర్ల వరకు మీ కులస్తులంత ముందు మొత్తం పట్టికి తీసి ప్రజల ముందు చూపిస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.